విద్యార్థులకు చదువుతో పాటు ఇతర రంగాల ప్రతిభను చాటేందుకు సాక్షి ఎరీనా 1 యూత్ ఫెస్ట్ వేదికైంది. ఫెస్ట్ లో భాగంగా ఇవాళ క్రికెట్ తో పాటు బాస్కెట్బాల్, క్విజ్ పోటీలు నిర్వహించారు. సికింద్రాబాద్ YMCA గ్రౌండ్ లో బాస్కెట్బాల్ పోటీలు నిర్వహించగా కింగ్కోటిలోని సెయింట్ జోసెఫ్ కాలేజ్ క్విజ్ పోటీలకు వేదికైంది. వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు బాస్కెట్బాల్, క్విజ్ పోటీలో తమ ప్రతిభ చాటారు. తమ టాలెంట్ ను నలుగురికి పరిచయం చేసేందుకు సాక్షి మీడియా గ్రూప్ నిర్వహిస్తున్న సాక్షి ఎరీనా 1 యూత్ ఫెస్ట్ చాలా ఉపయోగపడుతోందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. తమ టాలెంట్ నిరూపించుకునే ఇలాంటి ఫెస్ట్ ను ప్రతి సంవత్సరం సాక్షి మీడియా గ్రూప్ నిర్వహించాలని కోరుతున్నారు. ట్విన్ సిటీస్ నుంచి వచ్చిన విద్యార్థులందరికీ ఒక మంచి అవకాశాన్ని వాళ్ళ అభివృద్ధి చేసుకున్న విద్యా విధానాలు, వాళ్ళు అభివృద్ధి చేసుకున్న వాళ్ళని టాలెంట్ని అందరి ముందు ప్రదర్శించడానికి, వారు ప్రదర్శించిన వాళ్ళలోని టాలెంట్ని చూపించి దానికి బహుమతిని పొందడానికి చాలా విధంగా సహకరిస్తున్నది. దీనివల్ల వాళ్ళలోని సామర్థ్యాన్ని చూపించడమే కాకుండా వాళ్ళు ఇతర సంస్థల నుంచి వేరే విద్యార్థులను వాళ్ళు కలిసి వాళ్ళలోని సామర్థ్యాన్ని తెలుసుకొని ఒకరినొకరు అభినందించగలుగుతున్నారు. నేను ICSI హైదరాబాద్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. సాక్షి 1 ఈవెంట్ కండక్ట్ చేసిన వాళ్ళ దాంట్లో లిటరరీ ఈవెంట్లో క్విజ్లో పార్టిసిపేట్ చేశాను. దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సాక్షి వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ చాలా మంచిగా ఉంది. కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంది చాలా స్టూడెంట్స్కి. ముందు స్కూల్ ఈవెంట్స్ జరిగాయి, దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు కానీ ఆడియన్స్గా కూర్చున్నాను. ఇప్పుడు కాలేజ్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశాను. మోర్ ఇంకా ఈవెంట్స్ జరిగితే దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలని చూస్తున్నాను. థ్యాంక్స్ టు సాక్షి, చాలా మంచి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. మేము సాక్షి ఎరీనా 1 నుంచి లిటరీ కాంపిటీషన్ హోస్ట్ చేసాము సెయింట్ జోసెఫ్ డిగ్రీ ఇన్ PG కాలేజ్లో. ఈరోజు ఉండేది క్విజ్ కాంపిటీషన్. మేము సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేసాము ఈ కాంపిటీషన్. ఇంకా మిగతా 3 ఈవెంట్స్ ఉన్నాయి, డిబేట్, పబ్లిక్ స్పీకింగ్, ఇంకా ఆర్టికల్ రైటింగ్. ఆ ఈవెంట్స్ కూడా మేము సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేస్తాము. ఇంకా ఏంటంటే సాక్షి వాళ్ళు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు అందరికీ. ఈ ప్లాట్ఫామ్ వాళ్ళు మంచి స్కిల్స్ చూపించచ్చు, ఇంకా మంచిగా స్కిల్స్ని డెవలప్ చేయొచ్చు. అది పెద్ద ప్లస్ పాయింట్ ఇచ్చారు సాక్షి వాళ్ళు. థ్యాంక్ యూ సాక్షి మీడియా వారు. ఈ మంచి కార్యక్రమం యవనస్తుల కొరకు, స్టూడెంట్స్ కొరకు, వారి మధ్యలో ఒక మంచి ఫ్రెండ్షిప్ మరియు ఒక కోఆపరేషన్ పెంచడము, ఈ యూత్ ఫెస్టివల్ ద్వారా వారు స్టూడెంట్స్ అంతా కలిపి యంగ్ పీపుల్ అంతా తెచ్చి వారికి ఒక డిసిప్లిన్ మరియు ఒక కోఆపరేషన్ అలాంటి మూవ్మెంట్ చేస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. అరేనా అనేది ఒక చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకొని మాకు ఇట్లా ముందుకు వచ్చి ఉన్నారు. ఇదే కాకుండా ఇంకా మీడియా గ్రూప్స్ వేరే కూడా ఉన్నాయి చాలా. సో సాక్షిని చూసేందుకు వాళ్ళు ఎంకరేజ్ అయ్యి వాళ్ళంతా వాళ్ళు ముందుకు వస్తే మాలాంటి స్టూడెంట్స్కి ఇంకా చాలా బాగా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసినందుకు సాక్షికి వెరీ థ్యాంక్స్ ఫ్రమ్ VBIT టీమ్. నా పేరు శశాంక్, నేను బ్రిట్ కాలేజ్లో నుంచి పార్టిసిపేట్ చేస్తున్న సాక్షి టోర్నమెంట్. సాక్షి టోర్నమెంట్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ మేము ఇలాంటివి ఇంకా చాలా పెట్టాలని చెప్పి ఆశిస్తున్నాము. థ్యాంక్స్ సాక్షి, ఇంకా చాలా పెట్టాలి. ఇలా అందరినీ ఎంకరేజ్ చేస్తూ యూత్ మొత్తం ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ.